నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను రా. ఇదే నా లాస్ట్ కాల్. ఎందుకు చావాలనుకుంటున్నావు అంటావు అంతే కదా. రే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ లో చూసే అవకాశం వస్తే నువ్వు గ్రౌండ్ కి వెళ్ళి చూస్తావా, ఇంట్లో టీవీలో చూస్తావా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రాదే, ఛాన్స్ ఉంటే ఎందుకు వదులుకుంటా? గ్రౌండ్ లో పాకి కొడుకుని మనోళ్ళు ఏకి పారేస్తుంటే సరే లైవ్ లో చూస్తూ ఇండియాని ఎంకరేజ్ చేస్తూ ఒక భారతీయుడిగా ఎంజాయ్ చేయడం కంటే అదృష్టం ఇంకేముంటదిరా. మరి మా జగన్ ఎందురా లోకేష్ కొలంబోకి పోయే మ్యాచ్ చూడాలా అంటాడు. క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడతా. నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. ఇప్పుడు మీ అన్న అప్పుడప్పుడు లండన్ పోతాడు, ఎందుకు పోతాడో చెప్పు? మా అన్న కూతురు అక్కడే కదా చదువుతుంది, అందుకే చూసేకపోతుంటాడు. మరి మీ అన్న కూతుర్ని వీడియో కాల్ చూసుకోవచ్చుగా, లండన్ దాకా పోవాలా? కూతురు మీద ప్రేమ మీ అన్నని దేశం దాటిస్తే తప్పు లేదు, కానీ దేశం మీద ప్రేమ మా లొకేషన్ అని శ్రీలంక దాకా తీసుకెళ్తే తప్ప? ఫ్లైట్ టికెట్ లెక్క అయినదే, మ్యాచ్ టికెట్ లెక్క అయినదే, మధ్యలో మీ అన్న కూర్చుని నొప్పేందిరా? సరే కానీ మీ అన్న ఆగస్టు 15 కానీ మొన్న జనవరి 26 కానీ ఎందుకు నా జెండా ఎగరేయలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఎగరేశాడుగా. అంటే అధికారం ఉంటేనే దేశం మీద ప్రేమ గౌరవం ఉంటుందా? పండగ రోజు గుడికి వెళ్లకుండా ఇంట్లోనే గుడి సెట్ వేసుకుంటాడు. ఇప్పుడు ఇండియా మ్యాచ్ ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అంటాడు. మీ అన్నకు దేశభక్తి దైవభక్తి రెండూ ఉండవు, అందరికీ అట్టనే ఉండాలంటే ఎట్టా? అందుకే మా అన్న ప్రెస్ మీట్ పెట్టినాక దాన్ని కవర్ చేయలేక కట్టలేక మింగలేక చచ్చిపోతే మేలని చచ్చిపోతామని డిసైడ్ అయినా. ఆపొద్దురా, నన్ను ఆపొద్దు. ఓరి నీ అప్ప, లాస్ట్ గా లాక్ చేసి వచ్చినావు, అది డిలీట్ చేసి వచ్చేకి నేను వచ్చినా. ఇదిగో ఇక నీ సావు నువ్వు సావు.